వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో సంచలనం అనే మాటను వెనక్కి తీసుకుంటున్నా. ఇది సంచలనమా విచలనమా ఇంకోట అనేది ఇంకా ప్రజలే తేల్చాలి దాన్ని. బికాజ్ ఇట్స్ అ డైలీ సీరియల్ రొటీన్ అయిపోయింది కాబట్టి ఎవరు ఆరోపణలు చేసినా ఏం చేసినా ఇది ఒక లొట్ట పీస్ కేసు రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారం చూస్తే. బట్ హరీష్ రావు గారిని విచారించారు కాబట్టి దాదాపు 7.5 గంటల పాటు ఏం జరిగింది అనే దగ్గర ఆబ్వియస్లీ ప్రభుత్వం సైడ్ నుంచి కొన్ని లీకేజ్లు బయటికి రావడం, అది వాస్తవమా కాదా అనేది తెలియకపోయినా దానికి సంబంధించి హరీష్ రావు గారి కౌంటర్లు ఇవన్నీ చూస్తే ఆయన తడబడ్డారా లేదు అంటే స్ట్రాటజీని అప్లై చేస్తున్నారా అనేదే ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. డెఫినెట్గా ఒక స్ట్రాటజీని ఆయన అప్లై చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నటువంటి లీకులు, దాంతో బీఆర్ఎస్ని ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం, వీటిని చూసినప్పుడు స్ట్రాటజికల్గా ముందుకు వెళ్తూ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు గారు. ఆయన అడిగినటువంటిది చూస్తే విచారణాధికారులకి ప్రతి అరగంటకోసారి ఫోన్లు వచ్చాయి, అవి ఎవరు చేశారు, విచారణ వీడియోని బయట పెట్టండి, లీక్లు ఇచ్చి తప్పుడు ప్రచారం చేయడం ఏంటి అని అన్నారు. అంటే ఏదైతే విచారణ చేశారో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు కదా, అలాగే ఇన్ కెమెరాల ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేశారో ఆ రికార్డింగ్ అంతా బయట పెట్టండి. ఫోన్లు ఎవరెవరికి వచ్చాయి, ఎవరెవరు చేశారు, రేవంత్ రెడ్డి చేశారా, సజ్జనార్ చేశారా, లేదా ఇంకెవరన్నా చేశారా, ఆ వివరాలు కూడా బయట పెట్టాల్సిందే. అలాగే నేను హోంమంత్రిని కాదు, ఫోన్ ట్యాపింగ్ తోటి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నప్పటికీ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని కొంతమంది సీరియస్గా తీసుకుంటున్నారు, కొంతమంది లేదులే హరీష్ రావు కూడా రాజకీయాల్లో పడిపోయి ఇలాంటి మాట మాట్లాడుతున్నారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఒక డైవర్షన్ క్రియేట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏం జరిగింది అనేది కొన్ని చెప్పొచ్చు, చెప్పకూడదు కూడా. ఆయన దానికి కట్టుబడి ఉండాలి. విచారణ జరుగుతుంది కాబట్టి, సింపుల్గా కోర్టులో ఉంది కాబట్టి, కేసు విచారణ జరుగుతుంది కాబట్టి నో కామెంట్స్ అంటే అయిపోయేది. బట్ ఇక్కడ మళ్ళీ పొలిటికల్గా మైలేజ్ అనేది కూడా చూసుకోవాలి, పార్టీ మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. కాబట్టి ఈ బొగ్గు స్కామ్ది ఏదైతే ఇటీవల బయటకు వచ్చిందో 2 మీడియా కథనాల ఆధారంగా ఐఏఎస్ల మీద చేసినటువంటిది, లేదంటే మంత్రుల మీద వచ్చింది, వాళ్ళ తర్వాత ప్రెస్ మీట్లు, స్టేట్మెంట్లు, దీన్ని యూజ్ చేసుకుంటూ ఫోన్ ట్యాపింగ్ కేసుని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అలాగే ఇంకొక పాయింట్లో చూస్తే మళ్ళీ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం, ఎందుకంటే కుమారుని నేను విదేశాల్లో దిగబెట్టడానికి వెళ్తున్నాను, అందువల్ల ఈ విచారణ ఇక్కడితో ఆపండి అంటే టైం ఇచ్చారు, మళ్ళీ నోటీసులు ఇచ్చి మళ్ళీ పిలుస్తామని చెప్పారు 7.5 గంటల తర్వాత కూడా. సో మళ్ళీ వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా వస్తుంది. ఒక పక్కనేమో అసలు ఏమీ జరగలేదు, లొట్ట పీస్ కేసు తప్పితే ఏమీ లేదు, చేస్తుంటే ఒకరిదో ఇద్దరిదో పనికిమాలిన వదలది చేసి ఉండొచ్చు అంటూ అప్పట్లో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యానం. సో దాని ప్రకారం తీసుకున్న లొట్ట పీస్ కేసు ట్యాపింగ్ అనేది అఫీషియల్గా జరుగుతూ ఉంటుంది కామన్గానే అనేది చట్టపరంగా ఉన్నటువంటిది. అలాగే గతంలో ప్రభుత్వాలు చేసినటువంటి పని అనేది మనకున్నటువంటి కొన్ని సాక్ష్యాలు, ఆధారాలతోటి. హరీష్ రావు స్ట్రాటజీ చూస్తేనేమో అసలు జరిగిందా లేదా అనేటువంటి దానికి ఇక్కడ వచ్చి వీడియో అంతా బయట పెట్టండి అనేటువంటిది ఒకటి. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు అయితే ఫోన్ ట్యాపింగ్ మీద కాదు, సమ్ ట్యాంపరింగ్ మీద, వాటి మీద దృష్టి పెట్టండి అంటూ మాట్లాడడం, గతంలో ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపణ చేసిన వ్యక్తే ఫోన్ ట్యాపింగ్ లేదంటూ మాట్లాడడం అనేది ఇంకో డబల్ స్టాండర్డ్. ఇక్కడ కీలకంగా ఇంకొకటి వస్తుంది ఏంటంటే కవిత గారి స్టేట్మెంట్ని బలంగా తీసుకున్నారు. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డో లేదంటే మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరిగిపోయిందని ఆరోపించారంటే రాజకీయంగా ఆరోపించారని ఒక రకంగా అనుకుని ఉండొచ్చు. బట్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ముఖ్యమంత్రి కుమార్తె కవిత ఫోను, వారి భర్త ఫోను ట్యాప్ అయ్యాయని స్వయంగా ఆవిడే చెప్తూ ఉంటే, ఆవిడే విమర్శలు చేస్తూ ఉంటే దీన్ని పోలీసులు సీరియస్గా తీసుకోకుండా ఉంటారా? ప్రజలు కూడా ఆలోచించకుండా ఉంటారా? మరి ఇన్ని కోణాల మధ్యలో కూడా ఈ వీడియో బయట పెట్టాలి, ఫోన్ కాల్స్ ఎవరికి వచ్చాయి, ఎవరెవరు చేశారు, రేవంత్ రెడ్డా, సజ్జనారా, అవన్నీ కూడా బయట పెట్టండి, మీ స్కాముల్ని తప్పించుకోవడానికే మళ్ళీ ఈ కేసు బయటికి తీసుకొచ్చారు అంటున్నటువంటి హరీష్ రావు అడిగినటువంటి ఆ వీడియో ఫుటేజ్ అనేది, దీని వెనక స్ట్రాటజీ ఏంటి? ఇది వర్క్ అవుతుందా? ఒక రకంగా చూస్తే ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి యాంగిల్ని చూడొచ్చు. మరొక రకంగా చూస్తే భయపడుతున్నారు, ఆధారాలతో సైతం దొరికిపోయి ఉండొచ్చు, అందుకే ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఇది వారంటున్నట్టుగా ఒక సీరియల్ కైండ్ ఆఫ్ సాగుతోంది. రేపన్న రోజు కేసీఆర్కి కూడా నోటీసులు వెళ్తాయి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అనేది ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి ఒక సమాచారం. మరి కేసీఆర్ విచారణకు వెళ్తారా? కేటీఆర్ని కూడా మళ్ళీ పిలిచేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ కేటీఆర్ని పిలిస్తే కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కేటీఆర్ ముందు పెడితే ఏం సమాధానం చెప్తారు? వేచి చూడాల్సిందే. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.